గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బన్ను వ్లాగ్స్. ఇవాళ డే 2 వ్లాగ్ అన్నమాట. అటు పొలాల మీద అయితే మొత్తం ఫాగ్ ఆగిపోయింది. మొబైల్లో కనిపిస్తుందో లేదో మన స్టేషన్ అయితే వచ్చిందన్నమాట. నైట్ ట్రైన్లో కూడా అంత పబ్లిక్ ఏం లేదు, తక్కువనే ఉన్నారు. చాలా ఫ్రీగా ఉంది ట్రైన్ అయితే. ఇదే కాట్పాడి రైల్వే స్టేషన్ అన్నమాట. స్టేషన్ అయితే మొత్తం వేరే ఉన్నది. స్టేషన్ బయటకు వచ్చేసి అయితే ఆటో ఎక్కినాం. మనం ఆటో ఎక్కి ఈడికి వెళ్ళి వేలూరు బస్ స్టాండ్కి అయితే పోవాలి. మళ్ళీ వేలూరు బస్ స్టాండ్ అయితే వచ్చినాం అన్నమాట. ఈడికి వెళ్ళి మనకు డైరెక్ట్ అరుణాచలం బస్సులు దొరుకుతాయి. అరుణాచలం బస్సు అయితే ఎక్కినాం. బస్సు అయితే డిఫరెంట్గా ఉన్నది, మనక్కడ బస్సులకి అయితే లేదు. టికెట్ అయితే 65 తీసుకున్నాడు. ఈడికి వెళ్ళి అయితే 2 hours జర్నీ అయితే పడుతుందంట. ఇప్పుడే అరుణాచలం బస్ స్టాండ్లో అయితే దిగినాం. ఇక్కడ నుంచి ఇక టెంపుల్ కాడికి అయితే వెళ్ళిపోదాం మనం. బస్ స్టాండ్ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్ టెంపుల్ దగ్గరికి. ఆటో ఇట్లా ఎక్కితే వాళ్ళు డైరెక్ట్ 150-200 అట్లా అడుగుతుండ్రు. బస్ స్టాండ్ నుంచి అయితే ఒక 1 kilometer ఏమో వస్తుంది వాకబుల్లో. మనమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయ్యాం. టెంపుల్ పక్కనే ఫ్రెష్ అవ్వడానికి రూమ్ అయితే తీసుకున్నాం. మనం ఉన్న రూమ్ అయితే ఇదే. రూమ్ మాత్రం నీట్గా ఉంది బడ్జెట్లో. ఫ్రెష్ అయిపోయి అయితే టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ కాడికి వెళ్ళి ఆడ ఒక కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేద్దాం. మనం టెంపుల్ ముంగడికి అయితే వచ్చినాం అన్నమాట. వీటి నుంచి అయితే మనం కొబ్బరికాయ కొట్టేసిగా దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ వీటికెళ్ళి స్టార్ట్ చేయాలంట. మన గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయింది అన్నట్టు. ముంగడికి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అట్లా మనకైతే అంత కరెక్ట్ వే కూడా తెలియదు. మనం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చూసుకుంటా తెలుసుకొని పోవాలి. గిరి ప్రదక్షిణ అయితే టోటల్ ఒక 14 kilometers వస్తుంది అని చెప్పేసి అయితే అన్నారు. మనకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు ఎంత వస్తుందో. మధ్యాహ్నం 2:30 అయితే అవుతుంది. ఎండ అయితే పిచ్చి పీక్స్లు ఉన్నది, కానీ మనమైతే నడక స్టార్ట్ చేసినాం అన్నట్టు. ఇది మొత్తం ఇక మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి నడుచుకుంటూ పోవుడు. ఈ మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి అయితే వ్యూ కూడా వేరే కనబడుతుంది. ఆ గుట్టలు మధ్య ఈడికెళ్ళి అయితే రైట్ తీసుకోవాలంట. మనం ఇటు రైట్ అయితే తిరిగి ఇట్లా వెళ్ళిపోదాం. అక్కడ రైట్ తీసుకొని ముంగడికి నడుచుకుంటూ వస్తుంటే మనకు గిరి ప్రదక్షిణ రూట్ మ్యాప్ అయితే కనిపించింది అన్నట్టు. మనం ఈడికెళ్ళి అయితే మ్యాప్ను పట్టుకొని వెళ్ళిపోవడం. ఇక అసలు ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. కాళ్ళు అయితే కాలుతాయి. మళ్ళీ చెప్పులు లేకుండా నడుచుడు అంట. మొత్తం వినాయకుడు అయితే కనబడ్డాడు మనకిడ. ఇట్లా మనం ముంగడికి నడుచుకుంటూ పోతుంటే మనకు రైట్ సైడ్లో శ్రీ శేషాద్రి స్వామిగల్ ఆశ్రమం కూడా కనిపించింది. ఇక్కడ ఇది కూడా చాలా ఫేమస్ అని విన్నాను నేను. ఇక ఎండకైతే బాగా ధూపు అవుతుందని చెప్పేసి కొబ్బరి బొండం కనబడితే ఆడ కూర్చొని కొబ్బరి బొండం అయితే తాగినాం. కొబ్బరి బొండం తాగి ఇక వాళ్ళు అట్లనే కుడకొచ్చుండే కొట్టిచ్చిళ్ళు. అన్నీ కుడక కూడా తినేసినాం అన్నట్టు. ఇక ఆడికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ అయిపోయి ముంగడు నడుచుకుంటూ పోతాను. ఇక అట్లనే నడుచుకుంటూ పోతా అంటే కొంచెం ముంగడు పోగొడితే మనకు శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అయితే కనబడ్డది అన్నట్టు. ఇక ఈడికెళ్ళి లోపలికి చూద్దాం ఒకసారి ఎట్లున్నదో మరి. లోపలైతే బుక్స్ ఉన్నాయి ఆయన గురించి మొత్తం. ఇట్లనే ముంగడు నడుచుకుంటూ పోతా అంటే రైట్ సైడ్ ఇక్కడ జింకలు అయితే కనబడ్డాయి మనకు. ఇక్కడ నీళ్ళు ఇట్లా దానికి వచ్చినట్టున్నాయి. చిన్న పౌండ్ ఉంది ఇక్కడ కొంచెం ముంగడికి వచ్చినాక ఇక్కడ ముందైతే మనకు పికాక్ అయితే కనబడ్డది. అది ఒకటే పికాకు తిరుగుతుంది అటు ఇటు. ఇక్కడ చూసుకుంటే ఇది ఒక టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తుళ్ళు. ఈడ కూడా చాలా పికాక్స్ ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ కోళ్ళను పెంచుకున్నట్టే ఉన్నది. ఈడైతే ఇలా వీడియోలో కనిపిస్తుందో లేదో మళ్ళీ క్లారిటీగా. ఇక్కడైతే చాలామంది సాధువులు అయితే కనిపించారన్నమాట. నాకు తెలిసి అయితే ఒక 100+ ఉన్నది ఇక్కడ. ఇంకా చాలామంది ఉంటుందంట. అలాగే సాధువులతో పాటు ఇక్కడ ఈ టెంపుల్ మొత్తంలో ఫారినర్స్ కూడా చాలామంది కనిపించారు. అసలు చాలామంది ఫారినర్స్ కూడా ఉన్నారు ఇక్కడ.
మేబీ వాళ్ళంతా విజిటింగ్కి వచ్చారు, మరి ఎన్నే ఉంటుల్లో అర్థం కావట్లేదు. చాలామంది ఇక్కడనే బైక్స్ వేసుకొని కూడా తిరుగుతుళ్ళు. మేబీ ఇక్కడనే ఉంటుంది కావచ్చు ఫారినర్స్ వాళ్ళంతా కూడా. మనం గిరి ప్రదక్షిణ చేస్తుంటే మనకు మొత్తం అయితే అష్టలింగాలు కనిపిస్తాయి అన్నట్టు, మొత్తం 8 అన్నట్టు. ఇది వచ్చేసి సూర్యలింగం. అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ మీరంతా కొండలు చూడవచ్చు, మొత్తం ఎటు చూసిన కొండలే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనమైతే ఇప్పుడు వరుణలింగం కాడికి అయితే వచ్చేసినాం. ఇప్పుడైతే వాయులింగం కాడికి అయితే వచ్చేసినాం అన్నట్టు. మనకు మధ్యలో అయితే ఇక్కడ వినాయకునికి అభిషేకం చేస్తుళ్ళు. ఈ వినాయకుడు చాలా పవర్ఫుల్ అంట. సో ఇట్లనే కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్ మరో టెంపుల్ ఉంది. ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఇంకో టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడ అన్నీ చాలా టెంపుల్స్ ఉన్నాయి, మళ్ళీ అన్నీ ఓల్డ్ టెంపుల్సే, ఎప్పుడెప్పుడు కట్టినాయి. చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే అన్నీ ఇక్కడ. అక్కడ నుంచి మనం ఇక మళ్ళీ ముందుకు నడుచుకుంటా చంద్రలింగానికి అయితే వచ్చామన్నట్టు. ఆ నుంచి మళ్ళీ మనం ముందుకి కుబేర లింగం కాడికి అయితే వచ్చినాం. ఈ నుంచి బయటకు వచ్చినాక మనకి ఇక్కడ అంకులైతే మొత్తం శంఖాలు అమ్ముతుండు. మొత్తం రకరకాల శంఖాలు ఉన్నాయి, మొత్తం పెద్ద పెద్దగా ఉన్నాయి అన్నీ. మొత్తం రకరకాల శంఖాలన్నీ ఎన్ని ఉన్నట్టున్నాయి అంకుల్ దగ్గర. చూడండి ఎట్లున్నాయో శంఖాలు. ఇక అక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటూ మోక్ష ద్వారం కాడికి అయితే వచ్చినాం. సో ఇళ్ళకెళ్ళి మనం ఈదాలంట. అటు లోపల నుంచి చూసినాక అది అసలు బయటకు అర్థం రామా అనుకున్నా, కానీ ఈజీగానే వచ్చేసినాం. చూడనికి అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది అటు దిక్కు నుంచి అయితే. ఇక అలానే ముందుకు నడుచుకుంటూ మనం ఈశాన్య లింగం కాడికి అయితే వచ్చాము. అప్పటికే టెంపుల్ క్లోజింగ్ టైం అయింది, అన్ని టెంపుల్స్ క్లోజ్ చేస్తుళ్ళు. మెయిన్ టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చే వరకు ఈ టెంపుల్ కూడా క్లోజ్ చేస్తుళ్ళు. ఇక్కడ టెంపుల్స్ అయితే 9కే క్లోజ్ అంట, 9:30 లాస్ట్ అంట. చూడవచ్చు మేమైతే ఇక బయట నుండే దర్శనం చేసుకున్నాము. ఇదైతే ఇంద్రలింగం అన్నమాట, ఇదైతే లాస్ట్ లింగం. నేనైతే అష్టలింగాలు కవర్ చేశాను, కానీ ఒక్కటేమో మిస్ అయ్యాను. స్టార్టింగ్ ఒక్కటి మిస్ చేశాను. ఆ ఒక్కటి వచ్చేసి అయితే అగ్నిలింగం అన్నమాట, అదొక్కటి మిస్ చేశాను నేను. మిగతా అన్నీ కవర్ చేశాను. సో ఇక్కడితో అయితే మన గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మనం రేపు మార్నింగ్ వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.